చందమామ కథ. దాసీపుత్రుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు గొప్ప ధనికుడిగా పుట్టాడు. ఆయన పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి ఒక రోజున బోధిసత్వుడికి ఒక కుమారుడు కలిగాడు. అదే రోజున ధనికుడి ఇంటి దాసీదానికి కూడా ఒక మగపిల్లవాడు పుట్టాడు. వాడికి కటాహకుడు అని పేరు పెట్టారు. ధనికుడి కుమారుడు దాసీపుత్రుడైన కటాహకుడు పెరిగి పెద్దవాళ్ళు కాసాగారు. ధనికుడి కుమారుడు చదవటానికి వెళ్ళేటప్పుడు కటాహకుడు అతని పలక పుస్తకాలు తీసుకుని వెంట వెళ్ళి వస్తుండేవాడు. ధనికుడి కొడుకు నేర్చుకున్న చదువంతా దాసీపుత్రుడు నేర్చుకున్నాడు. చదువుకున్నవాడని తెలివిగలవాడని కటాహకుడికి పేరు వచ్చింది. అన్నీ ఉండి కూడా తాను నౌకరు స్థాయిలోనే ఉండటం కటాహకుడికి ఏమీ నచ్చలేదు. తన విద్యకు తెలివితేటలకు తగిన స్థాయి సంపాదించాలని వాడికి కోరిక పుట్టి ఇందుకుగాను ఒక ఉపాయం చేశాడు. కాశీకి కొన్ని మైళ్ళ దూరాన ప్రత్యంత దేశంలో బోధిసత్వుడి మిత్రుడు ఒక లక్షాధికారి ఉన్నాడు. అతనికి తన యజమాని రాసినట్టుగా కటాహకుడు ఒక జాబు రాశాడు. నేను నా కుమారుణ్ణి తమ వద్దకు పంపుతున్నాను. మనము వియ్యమందడం ఉచితంగా ఉంటుందని నా విశ్వాసము. కనుక తమరు మా వాడికి తమ కుమార్తెనిచ్చి వివాహం చేసి తమ ఇంటనే ఉంచుకునేది. తీరిక చేసుకుని నేను వచ్చి తమ దర్శనం చేసుకోగలను. ఈ విధంగా ఉత్తరం రాసి కటాహకుడు దాని మీద తన యజమాని ముద్రిక వేసి యజమాని ఖజానా నుంచి తనకు కావలసినంత ధనం సంగ్రహించి ప్రత్యంత దేశానికి వెళ్ళి లక్షాధికారి దర్శనం చేసుకొని ఆయనకు ఉత్తరం అందించాడు. లక్షాధికారి ఉత్తరం చూసి తబ్బిబ్బైపోయి కటాహకుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసేశాడు. కటాహకుడికి ఇప్పుడు అంతులేని నౌకర్లు, దుస్తుల విషయంలో, భోజన విషయంలో, ఇతర విలాసాల విషయంలో అతనికి రాజోపచారంగా జరిగిపోతున్నది. అయినా వాడు నిత్యము చిచి ఈ ప్రత్యంత దేశ ప్రజలు ఏమీ నాగరికత అన్నది ఎరుగరు. ఇదేం భోజనం, ఇవేం దుస్తులు, ఇంత నాగరికత ఎక్కడా చూడలేదు అంటూ చీదరించుకునేవాడు. ఈ లోపల బోధిసత్వుడికి కటాహకుడు ఏమైనాడా అని సందేహం వచ్చింది. అతని జాడ ఎవరికీ తెలిసినట్టు కనపడలేదు. అందుచేత ఆయన అతన్ని వెతకటానికి 4 వైపుల మనుషులను పంపాడు. వారిలో ఒకడు ప్రత్యంత దేశం వెళ్ళి కటాహకుడు ఒక లక్షాధికారి కూతురిని పెళ్లాడి తన పేరు మార్చుకొని తను ఫలానా కాశీ ధనికుడి కుమారుణ్ణని చెప్పుకుంటున్నట్టు తెలుసుకున్నాడు. ఈ వార్త తెలియగానే బోధిసత్వుడు చాలా నొచ్చుకున్నాడు. తాను స్వయంగా వెళ్ళి కటాహకుడిని తీసుకువద్దామని ప్రత్యంత దేశానికి బయలుదేరాడు. ఆయన వస్తున్నాడన్న వార్త తెలియగానే కటాహకుడు బెదిరిపోయాడు. అతను పారిపోదామని ఆలోచించాడు కానీ అందువల్ల తనకు నష్టమే కానీ లాభం కలగదు. అంతకంటే తన యజమానిని మంచి చేసుకోవటమే సరైన పని. తన యజమాని వచ్చి చేరే నిజం తెలుసుకోకముందే తాను ఆయనను మంచి చేసుకుని జరిగిందంతా చెప్పేసి క్షమాపణ వేడుకుందాం అనుకున్నాడు. అయితే తాను యజమాని దగ్గర నౌకరులాగా ప్రవర్తించటం చూసి అందరూ అనుమానపడవచ్చు. అందుచేత కటాహకుడు తన సేవకులతో, నేను అందరి కొడుకుల వంటి వాణ్ణి కాను. నాకు నా తండ్రి మీద ఎంతో పూజ్య భావం. నేను నా తండ్రి భోజనం చేస్తుంటే పక్కనే నిలబడి విసురుతాను. ఆయనకు మంచినీరు అవి అందిస్తాను అంటూ తాను నౌకరు చేసే విధులన్నీ వర్ణించి చెప్పాడు. తర్వాత కటాహకుడు తన మామగారి వద్దకు వెళ్ళి, మా నాన్న వస్తున్నాడు, సేనాయనకు ఎదురు వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాడు. లక్షాధికారి సరేనన్నాడు. కటాహకుడు తన యజమానిని అంత దూరానే కలుసుకొని ఆయన కాళ్ళ మీద పడి తాను చేసిందంతా చెప్పి తనకు అపాయం రాకుండా కాపాడమని అభయం కోరాడు. బోధిసత్వుడు అభయం ఇచ్చాడు. తర్వాత కటాహకుడు బోధిసత్వుడితో సహా మామగారింటికి వచ్చేశాడు. లక్షాధికారి బోధిసత్వుడిని చూసి ఆనందపడి, తమరు కోరిన ప్రకారమే మా అమ్మాయిని మీ వాడికిచ్చి పెళ్లి చేశాను అన్నాడు. బోధిసత్వుడు తృప్తి పడ్డట్టు కనిపించి కటాహకుడితో తన కుమారుడితో లాగే మాట్లాడాడు. తర్వాత ఆయన లక్షాధికారి కుమార్తెను పిలిచి, అమ్మా, నా కుమారుడు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా అని అడిగాడు. ఆయనలో మరేం లోపం లేదు కానీ భోజనం దగ్గర ఆయనకు ఒక్కటి రుచించదు. ఎన్ని విధాల వంటకాలు చేసినా తప్పులు పడతారు. ఏం చేయాలో తెలియకుండా ఉంది అన్నది కటాహకుడి భార్య. అవును,
వాడు తిండి దగ్గర నానా తిప్పలు పెట్టేవాడే. అందుచేత ఈసారి భోజనానికి కూర్చొని ఇది బాగోలేదు అది బాగోలేదు అన్నప్పుడు ఒక శ్లోకం చదువు. ఆ శ్లోకం నేను నీకు రాసిస్తాను, దాన్ని వల్లే వెయ్యి. అది చదివావంటే వాడు తప్పులు పట్టడం మానేసి పెట్టినదేదో తింటాడు అంటూ బోధిసత్వుడు ఆమెకు ఒక శ్లోకం రాసి ఇచ్చాడు. తర్వాత బోధిసత్వుడు కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెంటనే కటాహకుడు మరింత విజృంభించాడు. భోజనం ముందు కూర్చుని వడ్డించిన ప్రతి వస్తువును నిందించసాగాడు. వెంటనే అతని భార్య బోధిసత్వుడిచ్చిన శ్లోకాన్ని చదివింది. ఆ శ్లోకం అర్థం: కటాహకుడు అనేక విధాల తిట్లు తిని వేరొక చోటికి పోయి ఇతరులను దూషిస్తూ సకల భోగాలు అనుభవిస్తాడు అని ఆ శ్లోకానికి అర్థం. దీని అర్థం ఆమెకు తెలియదు. కానీ కటాహకుడు మాత్రం తన యజమాని తన పేరుతో సహా తన రహస్యమంతా భార్యకు చెప్పేశాడనుకున్నాడు. తర్వాత అతడు ఏది వడ్డిస్తే అది తిని సంతృప్తి పడుతూ సుఖంగా కాలక్షేపం చేశాడు. కథ సమాప్తం.